గుడ్ మార్నింగ్. కూర్చో. నువ్వు నిర్ణయం మార్చుకుంటావని నాకు తెలుసు. ఇంట్లో ఎవరు లేరా? మన విషయం తెలిసి చెప్పాం కదా, దాంతో మా వదిన అన్నయ్య మీ తల్లికి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక నుంచి అన్నయ్య ప్రశాంతంగా ఉంటాడు. ఇంతకీ ఆయన ఇక్కడ? నీ విషయం మాట్లాడడానికే లాయర్ గారిని కలిసి ఎస్పీ గారితో మాట్లాడడానికి వెళ్ళాడు. ఇదంతా టైం వేస్ట్. ఎస్పీతోనో మినిస్టర్తోనో న్యాయం జరగదు. అదేంటి మళ్ళీ అలా మాట్లాడతావు? అవును, నేను నిర్ణయం మార్చుకోలేదు. ఇవాళ వాడో నేను తేల్చుకోవాల్సిందే. నా వల్ల నీకేదైనా ప్రమాదం జరగచ్చు. అందుకే నేను తీసుకెళ్ళి మా బంధువుల ఇంట్లో సేఫ్గా పెడదామని వచ్చాను. అది వెళ్దాం. ఇప్పుడా? ఇప్పుడే. అసలే ఇంట్లో కూడా ఎవరు లేరు. అన్నయ్య వచ్చాక వెళ్దాం. ఎస్పీ గారు ఏమన్నారో కూడా తెలుస్తుంది కదా. మన గవర్నమెంట్ గురించి తెలిసి కూడా ఊహల్లో బ్రతుకుతానంటావేంటి? నువ్వు ఒంటరిగా ఉండడం డేంజర్. వెంటనే బయలుదేరు. అన్నయ్యకి ఫోన్ చేశానా చెప్తాను. నాట్ రీచబుల్. అక్కడికి వెళ్ళాక చేద్దాంలే, పద. సరే, ఇప్పుడే వస్తాను. అన్నయ్య కాల్ చేస్తే మాట్లాడు. సరే. వెళ్దామా? ఏయ్, ఫోన్ తీసుకో. బాలు, రా రా, కూర్చో. రా. టీ తాగుతావా? పర్లేదు. నీ విషయం ఆ ఎస్పీ గారితో మాట్లాడొచ్చాను. తొందరలో ఆ మైకేల్ అనేవాడిని పట్టుకుంటారట. అలాగే ఆ సిఐ భూషణ్ మీద యాక్షన్ తీసుకుంటానన్నాడు. అవును, నిన్న తను నువ్వు ఏదో సీరియస్గా మాట్లాడుకున్నారట. తను చాలా ఫీల్ అయింది. నైట్ భోంచేయకుండా పడుకుంది. అందుకే సారీ చెప్దామని వచ్చాను. సారీ చెప్పడం ఏంటి? ఉదయం మీరిద్దరు కలిసే వెళ్ళారట. ఉదయమా? నేను ఇప్పుడే వచ్చానే. వాట్? అంటే ఇప్పుడు తను ఏమైంది? స్విచ్ ఆఫ్. మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇక్కడికి తీసుకొచ్చావేంటి? వాళ్ళు ఇక్కడ ఎవరు కనిపించారేంటి? ఇక్కడ ఉంటారు. ఫోన్ చేసి చెప్తాను. రే బాలు. రే, తను ఎక్కడ్రా? తను నేను చేసావు? ఇంకా ఏం చేయలేదురా. ఇప్పటికైనా నా మాట వినకుంటే ఏమన్నా చేయగలను. చెప్పు, ఏం చేయాలో చెప్పు, చేస్తాను. కానీ తనకేమైనా జరిగిందంటే మాత్రం నా పని చేసి పెడతానన్నావు కదా. ఇంకా నీ డార్లింగ్ ఏమీ చేయను. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఏంటంటే నేను చెప్పింది జాగ్రత్తగా విను. టర్నింగ్ దగ్గరలో నా కారు ఉంటుంది. ఆ కార్ తీసుకెళ్ళి చోట మా వాళ్ళకి ఇచ్చేయాలి. ఆ బ్యాగ్ మా వాళ్ళకి చేరిందని మెసేజ్ రాగానే
నేను నీ డార్లింగ్ని వదిలేస్తాను. ఆ కార్లో ఏముందిరా? అవన్నీ అడగకూడదమ్మా. ఒక్కటని చెప్పను, ఓలడు వ్యాపారాలు ఉంటాయి. యాక్చువల్గా ఈ పని నీ ఫ్రెండ్ జాన్ గారు చేసేవాడు. వాడు తోక జాడిచ్చేసరికి చంపేశాను. ఇప్పుడు నువ్వు సిన్సియర్గా చేసావనుకో, నీకు నీ డార్లింగ్కి ఏం ప్రాబ్లం ఉండదు. జాగ్రత్తగా చేయనన్నా. బాయ్. నువ్వు మైకేల్ కాదు? యా. యు రాస్కెల్. నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. నేను బేసిక్గా రాక్షసుడు. నాకు మనుషులంటే నచ్చరు, కానీ నువ్వు నచ్చావు.
అవును. తీసుకోరా. పద, పద. పద. ఏంట్రా అలా చూస్తున్నావు? నీకు ఈ విషయం చాలా క్లియర్గా అర్థమైందనుకుంటాను. స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఈ మైఖేల్ ఇప్పుడు నా చేతుల్లో చచ్చిపోబోతున్నాడు. ఏయ్, నేను డ్యూటీలో ఉండగా ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను? అది కాదండి, ఎవరో కుర్రాళ్ళు నన్ను మన పాపని బలవంతంగా లాక్కొచ్చారు. ఏంటి? అవునండి, నాకు భయంగా ఉంది. చంపేస్తా అంటున్నారు. నువ్వెక్కడున్నావే? తెలియట్లేదండి. మీరు తొందరగా రండి, మన పాప భయంతో వణికిపోతోంది. రే, తెలివితేటలు నీకే కాదురా, నాకు ఉంటాయి. ఆ మైకేల్ గారు తనుని ఎక్కడ పెట్టాడో చెప్పకపోతే నీ పిల్లం బిడ్డల్ని నా వాళ్ళు. వద్దొద్దు, వాళ్ళు నేను చేయదు, నా బిడ్డ నేను చేయదు, ప్లీజ్. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే అలాగే చేస్తాను. ఆ బాలుగాడు దొరికాడా? దొరికాడు, నా ముందే ఉన్నాడు. మరి నాకెందుకు ఫోన్ చేశావు? వాడిని కాల్చి పారేసి నాకు ఫోన్ చేయి. అలాగే చంపేస్తాను. చచ్చాడు. ఇప్పుడు నేను ఎక్కడికి రావాలి? భీమిలి రోడ్లో పూర్ణారావు కడుతున్న కాలేజ్ ఉంది కదా, అలాగే ఇప్పుడే బయలుదేరుతున్నాను. నన్ను వదిలిపెట్టు, నన్నేం చేయొద్దు. నన్ను, నా భార్య, పిల్లని కాపాడు. బాలు, ఈవిడ నీతో ఏదో మాట్లాడిద్దంట. బాబు, నాకు సాయం చేస్తావా? రోజు ఆ రాక్షసులతో బతకలేక చావలేక నరకు అనిపిస్తున్నాను. ఇలాంటి వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లోనే కాదు, అసలు భూమి మీదే ఉండకూడదు. వాడిని చంపే బాబు. వాడు చస్తే నేను, నా బిడ్డ ఎక్కడికి నేను వెళ్ళి హాయిగా బతుకుతాం. వాడు తెచ్చే పాపం కూడా నా బిడ్డకు పెట్టలేను బాబు. మా బతుకు మేము బతుకుతాం. వాడిని చంపే బాబు, నీకు దండం పెడతా. వాడిని చంపే, వాడిని చంపే, చంపే. నీ పాలు చచ్చాడే. నువ్వేం బాధపడకు, నీకు నేనున్నాను. నువ్వు నాకు నచ్చావని చెప్పాను కదా, నిన్ను నేను చేసుకుంటాను. నన్ను వదిలే, నన్నేం చేయొద్దు ప్లీజ్, నీకు దండం పెడతా. వాడు చచ్చాడు కదే, ఇంకా ఎవరి కోసం ఏం చేయొద్దంటున్నావు? అయినా నేను నీ బాలు ఒకేలా ఉంటాం కదా, నాలో వాణ్ణి చూసుకో. రా, కాదనుకో. రా. ప్లీజ్, నీకు దండం పెడతా, వదులు ప్లీజ్, ప్లీజ్ నన్ను వదులు.
వద్దు ప్లీజ్ వద్దు వద్దు ప్లీజ్ వద్దు వద్దు గన్నర్ వెళ్తుంది వద్దు నేను నిన్ను వదిలేస్తా వదిలేస్తా నేను ఏం చేయనని చెప్పాను కదా నేను నిన్ను వదిలేస్తా ప్లీజ్ ప్లీజ్ నాకు ఇచ్చేసి వద్దు వద్దు రాననుకున్నావు కొద్ది. అవును, నీ బామ్మ కాశీ వెళ్ళిందన్నావు, ఇంకా రాలేదేంటి? రాదు, ఏ నా తాతయ్య దగ్గరికి వెళ్ళింది. ఆ మైకిల్ గారు చచ్చాడు, అంబులెన్స్ పంపించండి.